ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేరీ కుకింగ్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా పప్పు తోటకూర అండి. తోటకూర పప్పులోని మామిడికాయ వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు. ఈరోజు తోటకూర పప్పు మామిడికాయ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి మామిడికాయ. పుల్లటి మామిడికాయని తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులో ఉన్నటువంటి బ్యాక్టీరియాని దూరం చేస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది. మామిడికాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఈ సీజన్లో మనం మామిడికాయ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలండి. తోటకూరలో ఎన్నో పోషకాలు ఉన్నాయండి. రక్తహీనతను దూరం చేస్తుంది ఈ కూర తోటకూరను తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి జీర్ణశక్తిని పెంచుతుందండి. బీపీ, షుగర్ను తగ్గిస్తుంది. వేపుడు కన్నా తోటకూరను ఇలా పప్పులో వేసి చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. తోటకూరను శుభ్రం చేసి ఉప్పు నీటిలో 3 సార్లు తోటకూరను కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి తోటకూరను ముందుగా నానబెట్టి ఉంచినటువంటి కందిపప్పులో వేసుకోవాలి. ఐరన్ రిచ్ లీఫీ తోటకూర, ఇందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిది. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుంటే పప్పు పొంగకుండా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తగినంత వాటర్ అడ్జస్ట్ చేసుకుని మధ్యలో ఒక గిన్నె పెట్టుకుంటే పప్పు పొంగకుండా ఉంటుందండి. ఇప్పుడు కుక్కర్ మూతలు పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుని విజిల్ పెట్టిన తర్వాత 3 విజిల్స్ పప్పును బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. మధ్యలో గిన్నె పెట్టడం వల్ల పప్పు పొంగకుండా ఉంటుందండి. పప్పులో ప్రోటీన్ ఉంటుందండి. పప్పుని మనం కనీసం వారంలో 2 సార్లు అయినా తీసుకోవాలండి. తర్వాత పప్పును నానబెట్టి ఉంచడం వల్ల గ్యాస్ ట్రబుల్ ఉండదండి. ఇంగువని యూజ్ చేయడం వల్ల కూడా గ్యాస్ ట్రబుల్ ఉండదు. హెల్త్కి హెల్త్, టేస్ట్ పప్పు తోటకూర మామిడికాయ అండి. ఇప్పుడు పప్పును మెదుపుకొని 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకుని బాగా మెదుపుకోవాలండి. మెత్తగా అయిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన 3 నిమిషములు పప్పును బాగా ఉడికించుకుంటే దగ్గరికి అవుతుందండి. టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా చేయడం వల్ల. తర్వాత మనం తాలింపు వేసుకుంటే ఎంతో టేస్టీగా పప్పు తోటకూర మామిడికాయ రెడీ అవుతుందండి. టేస్ట్, హెల్త్కి హెల్త్. తోటకూరలో విటమిన్స్, మామిడికాయలో విటమిన్స్, ప్రోటీన్స్ పప్పులో ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. పాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మెంతులు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. అవి వేగిన తర్వాత దంచినటువంటి వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. అవి వేగిన తర్వాత ఇంగువను కూడా చేస్తే పప్పు ఎంతో టేస్టీగా ఉంటుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుందండి ఇంగువ. ఓకే అండి. ఈ పోపుని తీసుకుని ముందుగా మనం బాయిల్ చేసుకున్నటువంటి పప్పులో వేసుకుంటే ఎంతో టేస్టీ పప్పు తోటకూర మామిడికాయ రెడీ అవుతుందండి. ఓకే అండి. మేరీ కుకింగ్ ఛానల్ని ఇప్పుడు వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రాయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.